జనరల్గా లిఫ్ట్ సర్వీసింగ్ అనేది ఎన్ని రోజులకి ఒకసారి చేయించాలంటారు? ఎవ్రీ మంత్లీ ఒకసారి చేయాలి. సర్వీసింగ్ అంటే ఏం చేస్తారు సార్ యాక్చువల్లీ? ఆయిల్ గ్రీజింగ్ ఉంటుంది. ఆయిల్ గ్రీజింగ్ ఉంటుంది, ప్రతి ఒక్క పార్ట్ చెక్ చేసుకుంటారు. ఆటో డోర్స్ అయితే కనుక డోర్స్ అసలు వర్కింగ్ ఎట్లుంది, పైన మోటార్ కండిషన్ దగ్గర నుంచి ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుందా, మొత్తం అన్ని ఎవ్రీథింగ్ క్లియర్గా చెక్ చేసుకొని రన్నింగ్లోకి తీసుకొని సర్వీస్ చేయడం. ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఆ చెక్ లిస్ట్ త్రూ వీళ్ళు ఫార్మాలిటీ మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసుకుని ప్రతి ఒక్కటి క్లియర్ ఉందని తర్వాత చెక్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది కస్టమర్. కొటేషన్లో ఏమేమి ఉంటాయండి? లిఫ్ట్ కస్టమైజేషన్ కాస్ట్, టైమ్ లైన్, ఎన్ని మంత్స్కి మనం కంప్లీట్ చేస్తాము, సో ఆ టైమ్ లైన్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కస్టమర్ స్కోప్ ఇందాక మీకు చెప్పినట్టు అది మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. హిడెన్ కాస్ట్ కూడా ఏమి ఉండవు ఇంకా ఎక్స్ట్రా. సో సెపరేట్గా లేకుండా మొత్తం కొటేషన్లోనే ఏదైతే మనం ఫైనల్ చేస్తామో అంతవరకు మనం ఫైనల్. ఇప్పటి వరకు మీరు ఎన్ని లిఫ్ట్స్ని మీరు ఇన్స్టలేషన్ చేస్తారంటే ఏం చెప్తారు? నియర్లీ థౌజండ్స్ ఆఫ్ లిఫ్ట్స్. సార్ యాక్చువల్లీ పేమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందండి మీకు? పేమెంట్స్ అనేది 25% అడ్వాన్స్ ఇస్తాం. ఒక డిజైన్ అనేది ఫైనల్ అయిన తర్వాత కస్టమర్ ప్రిఫరెన్సెస్ తగ్గట్టు ఒక డిజైన్ ఫైనల్ అయిన తర్వాత ఒక 25% అడ్వాన్స్ తీసుకుంటాము. తర్వాత 50% అనేది ప్రొడక్షన్లో తీసుకుంటాము. మిడ్ స్టేజ్ అప్రూవల్ అప్పుడు 50% అనేది తీసుకుంటాము. లాస్ట్ కంప్లీషన్ అప్పుడు 25% హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 25% అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది.